జై గురుదత్త. పోయిన వారం మనం మొదటి అధ్యాయము గురుచరిత్రలో పారాయణం చేయటం జరిగింది. ఈ వారము రెండో అధ్యాయంతో మళ్ళీ గురుచరిత్ర పారాయణం ప్రారంభించబోతున్నాను. ఈ రెండో అధ్యాయం పారాయణం చేయటం వల్ల కలి నుంచి ఎటువంటి ప్రభావం ఉన్నా కూడా వాటన్నిటిని కూడా గురుదేవుడు మనని బయటకేస్తారు. కలి ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కలి ప్రభావం ఉంటుంది. అలాంటి కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఈ గురుచరిత్రలోని రెండో అధ్యాయం పారాయణం చేయాలి. మీరందరూ కూడా నాతో పాటు గురుచరిత్ర రెండో అధ్యాయం పారాయణం చేసి మీ యొక్క కమెంట్స్ని ఈ కింద వీడియోలో పోస్ట్ చేయండి. తప్పకుండా మీకు ఆ గురు అనుగ్రహం కలగాలి. అందరికీ కూడా ఇంకా ఇంకా గురువుకి దగ్గరయ్యే మార్గాలు కూడా నేను చెప్తూ ఉంటాను. వాటన్నిటిని కూడా మీరు మార్గదర్శకంగా గురువుకి చాలా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ గురుచరిత్ర అధ్యాయం రెండవ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర పారాయణం వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురువు దర్శనాభిలాష, మరో వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగాను గురుదర్శనం లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసలినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి, ఆనందాలు కలుగుతాయి. అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణము, చింతన వల్లే సాధనాలు, అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తులు లభించడం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురుకృప చిహ్నమే. అంటే గురుచరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా అటుదే అనమాట. స్వామి ఏం చెప్తున్నారు అనంటే, గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల స్వామి మనకి మన హృదయంలో గురువు పట్ల భక్తిని కలిగిస్తారు. అలాగే మనకి దర్శనము చేతనే శాంతి, ఆనందం కూడా కలుగుతాయి. ఎలా దర్శనమిస్తారు స్వామి? మన కళల రూపంలో దర్శనమిస్తారు. ఈ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటే ఆ కళల రూపంలో దర్శనమిచ్చి ముందు మనశ్శాంతి, తర్వాత ఆనందాన్ని ఇస్తారు. ఇక అధ్యాయంలోకి వెళ్దాము. ఈ అధ్యాయంలో గురుసేవ వృత్తాంతం కల్పితం కాదు. శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండటం గమనార్థం. సద్గురు సేవ అనుగ్రహం వలన శిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడు అవ్వొచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీతలో కూడా చెప్పబడుతున్నాయి. ఇక కథని ప్రారంభిద్దాం. స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగని ముద్ర వేసుకున్నది. ఆయన ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించారు. ఆయన పీతాంబరము, దానిపై పులి చర్మము, దేహమంతటా విభూది, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమైన కంఠం గదగ్ధమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవస్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీగురిని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగిపోయింది. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమయ్యింది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరే దిక్కులేదు. నా అదృష్టం వల్ల మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు. యోగీశ్వర, ఆ అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి రూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమిటి? ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్తున్నారు అని నామధారకుడు అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పాడు. నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేనే. ఆయననే సద్గురు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడు అంటారు. లోక అనుగ్రహార్థం భూలోక, సురలోకాలకు తీర్థయాత్రలు చేస్తుంటాను అని చెప్పారు. అప్పుడు మళ్ళీ నామధారకుడు అడిగాడు. స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీకులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమిటి? ఆయన నాపై అనుగ్రహించరెందుకు అని అడిగాడు.
అప్పుడు సిద్ధయోగి వాత్సల్యంతో, నేను చెప్పేది శ్రద్ధగా విను, ఎప్పుడూ గుర్తుంచుకో, భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటారు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు మనసులో ఆయనని సంశయించి ఉండాలి. అందువలనే నీకిన్ని కష్టాలు వచ్చాయి అని ఆ సిద్ధముని చెప్పారు. త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణువు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుణ్ణి సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వాణ్ణి రక్షించగలిగేవారు ఎవ్వరూ ఉండరు. శ్రీ గురుణ్ణి శంకించే వాణ్ణి అనుగ్రహించగలిగేవారు ఎవ్వరూ లేరని చెప్పారు. అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేనే అనేకమవుదుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటారు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించటం వలన, అజ్ఞానం నుంచి రక్షించటం వల్ల, జన్మ పరంపరములు నశింపచేయటం వలన గురువు సృష్టి, స్థితి, లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతట నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందుకు తార్కాణం ఏమిటి? ఆ సందేహం తీర్చి నా మనసు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకి సంతోషించి ఇలా చెప్పాడు. నువ్వు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగా ఉన్న పరమాత్మ తాను అనేకం అవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాల్లో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనత్సుజాతులను, తర్వాత ప్రజాపతులైన మారిచి, అత్రి, అంగరీస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించారు. తరువాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవుల్ని కూడా సృష్టించారు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమము ధర్మాల్ని నెరవేర్చువాడు. అలాగే 4 యుగాల్ని సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవరింపజేశారు. మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవీతము, ఆభరణాలు ధరించి ఉన్న కృతాయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తింపరమ్మని ఆదేశించారు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయాలని ఆదేశించారు. అందుకే ఈ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించేవారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచం కోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధమైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు. ఆ కలిపురుషుడు మలినుడు. తగువులంటే అతడికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగువు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్వా చాపల్యము గలవారుగాను చేసి వారి ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాడు. అదే నా చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేని వాడను, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారును, మాత్సర్యము గలవారును, కొంగజపం చేసే దొంగ సన్యాసులు,
నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహాల్లో చిక్కినవారు, వేద శాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టులు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను? బ్రహ్మ జ్ఞానులను, భక్తులను చిత్తశుద్ధితో జపధాన్యాలు చేసేవారిని చూస్తూనే భయంతో నాకు వణుకు పుడుతుంది అని కలి అన్నాడు. అప్పుడు బ్రహ్మ కలితో ఈ విధంగా అన్నాడు: నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వాణ్ణి విడిచిపెట్టి తదితరుల్లోని అధర్మాన్ని అనుసరించి వాణ్ణి లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి తండ్రి గురువుల్ని సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని ఓ బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురుభక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు: స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు: గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడై త్రిమూర్తుల్ని తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము నశింపచేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపచేస్తారు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవరు శాస్త్రానుసారము గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రులవుతారో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది. గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వ శ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలకు సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపం. సద్గురు సేవ వలన సర్వం సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను అని బ్రహ్మ చెప్పారు. పూర్వం గోదావరి తీరంలో అంగరీస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనారు. తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యులు భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు: నా పూర్వజన్మ పాపాల్లో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింప చేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గానీ తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింప చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గలత్కుష్టి రోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలివారు ఎవరున్నారు అని గురువు అడుగుతారు. గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు గురువు సంతోషించి, ఆ పాపము నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువుని కాశీకి తీసుకుని వెళ్ళారు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబలాస్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ముని ఎంతో క్రూరంగా ప్రవర్తింపసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యం
ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులు బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చావేంటి అని కోపించేవారు. ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగోలేదు ఇసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు వస్తున్నాయి, తోలకుండా చూస్తావేంటి అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువుని భక్తితో సేవిస్తూనే ఉన్నాడు. గురువు సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అచటి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు. అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతన్ని గురుభక్తికి మెచ్చి దర్శనం ఇచ్చి వరం కోరమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తను గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తను వరం కోరడం ఆయనకిష్టమేనా అని వేదధర్ముడిని విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయటం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవెట్టి వరము కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక్క జన్మలో నేను అనుభవింపవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది. కనుక నేను ఈ జన్మలోనే పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పారు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యుల్ని చూడ్డానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేంటి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను ఆధీనుడును. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకి నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను అన్నాడు దీపకుడు. స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీ గురుసేవ వలన తరించావు, నీవు ఈ లోకంలో బ్రహ్మానందం పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుని ఇలాగే సేవిస్తూ ఉండు. వేదము, వేదంగాలు, వేదాంత వాక్యాలు అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యారు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవి, నీవు కాశీలో నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి, నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠిరోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకి పాపమెక్కడిది అని తన శిష్యుల్ని ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని, నిష్ఠా ఓర్ముల్ని, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠిరోగగ్రస్తుడయ్యాడు. అటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభము కావలసి ఉన్నది గనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారక, ఎవరు సాత్వికమైన ఒరిముని పొంది దృఢభక్తితో దైవాన్ని
భక్తితో సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నువ్వు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడివై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. 2వ అధ్యాయం సంపూర్ణము. మీరందరూ కూడా ఈ 2వ అధ్యాయం పారాయణం చేసి ప్రతి గురువారం కూడా ఈ యూట్యూబ్ కమెంట్స్లో 2వ అధ్యాయం పారాయణం పూర్తి చేసినట్టుగా మీ కమెంట్స్లో తెలపండి. జై గురుదత్త.